సో ముసాషి వర్సెస్ ఇన్షువిన్ సెకండ్ మ్యాచ్ లో ఇన్షువిన్ ఓడిపోయాక తన సోల్ అయితే బయటకు వచ్చి మళ్ళీ స్పియర్ ని పట్టుకొని ఫైటింగ్ పోజ్ లో నిల్చుంటుంది. ముసాషికి ఏం అర్థం కాదు. ఇంకా తర్వాత ఇన్షువిన్ అగాన్ ఫేస్ ని చూస్తాడు. అగాన్ చాలా బాధపడుతూ ఇన్షువిన్ ఒక జీనియస్, మాకంటే చాలా పవర్ఫుల్ అని అనుకుంటుంటాడు. ఇంకా ఇన్షువిన్ ఏమో ఇవి అగాన్ థాట్సా లేదా తన ఇన్నర్ వాయిస్ ఆర్ ఇవన్నీ తన మెమరీసా, అయినా ఈ విజన్స్ ని పదే పదే ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాడు, నా స్ట్రెంగ్త్ ని వాళ్ళంతా అడ్మైర్ చేసినట్టు అనుకుంటున్నారు, నాతో కలిసి ఉండే మూమెంట్స్ ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు, ఈవెన్ నా పాపులారిటీని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అదే కాకుండా నేను అగాన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అగాన్ ఓడిపోయిన విషయాన్ని కూడా అగాన్ తలుచుకుంటూ తనని వదలమని పదే పదే ప్రాధాయపడ్డా సరే నేనేదో ఆట పట్టించాలని కరెక్ట్ గా తన మొహం దగ్గరికి వెళ్ళి ఆ స్పియర్ ని ఆపి నెక్స్ట్ టైం మాత్రం ఇలా చెయ్యొద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం మోర్టల్ కాంబాట్ కూడా ఉండొచ్చు, అప్పుడు ఇలా ప్రాధాయపడ్డా గానీ యూస్ ఉండదు అని చెప్పింటాడు. ఇంకా అగాన్ ఏమో ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యాడంటే ఇతను బాగానే స్ట్రాంగ్ అయ్యాడు, కానీ ఇతని ఎమోషన్స్ సంగతి ఏంటి, కనీసం వేరే వాళ్ళ గురించి కేర్ కూడా చేయట్లేదు, అందుకని మిగతా వాళ్ళు ఎవరు నీతో అస్సలు కలవలేదు, అండ్ నేను ప్రశంసించే వాళ్ళు ఏమో నిన్ను చూసి భయపడడం మొదలు పెట్టారు. ఇంకా నువ్వు అలానే స్ట్రాంగ్ అవుతూ అవుతూ సెకండ్ జనరేషన్ మాస్టర్ గా అయిపోయావు, కానీ అలా ఉండడం వల్లే నువ్వు ఒంటరిగా కూడా అయిపోతూ వచ్చావు అని ఇన్షువిన్ బాడీ ముందు నీల్ డౌన్ చేసి అనుకుంటుంటాడు. ఇంకా ఇన్షువిన్ సోల్ కి అప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. ముసాషి ఫేస్ ని చూస్తూ ఎస్పెషల్లీ తన కళ్ళను చూస్తుంటాడు. ఇంకా అగానేమో ఇంత జరిగినా సరే నీ స్ట్రెంగ్త్ ని నేను ఇప్పటికీ కూడా అడ్మైర్ చేస్తున్నాను, నీ అంత పొజిషన్ కి నేను కూడా రీచ్ అవ్వాలనుకుంటున్నాను, అండ్ నువ్వు దీని గురించి ఏమనుకుంటావో నాకు ఐడియా లేదులే గానీ నేను క్లోజ్ ఫ్రెండ్ గానే నేను భావిస్తున్నాను అని ఏడుస్తాడు. ఇంకా అప్పుడే ఇనయ్ కూడా ఇన్షువిన్ బాడీ దగ్గరకు వచ్చి తను కూడా బాధపడుతున్నాడని ఇన్షువిన్ చూసి ఫస్ట్ టైం ఇనయ్ తో కలిసిండే మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు నేను ఒక చోటు ఉండి శాండ్ తో మనిషి లాంటి దాన్ని తయారు చేశాను, అండ్ అప్పట్లో నాకు జుట్టు కొంచెం విచిత్రంగా ఉండేది, అండ్ ఇంకా నేను అప్పుడే ఒక కర్రని తీసుకొని నేను చేసిండే ఆర్ట్ స్టైల్ ని నా చేతులతోనే చెడిపేసిండే దాన్ని మాస్టర్ ఇనయ్ చూసి నన్ను దగ్గరికి చేర్చుకొని నాకంటూ ఓ పేరు ఇచ్చాడు, అదే ఇన్షువిన్. ఈవెన్ నాకు గుండు కూడా కొట్టేశాడు. అండ్ ఇన్షువిన్ గా మారే కంటే ముందు నేను ఎలాంటోడిని, మా అమ్మ నాన్న ఎవరు ఇవేవి నాకు తెలీదు, నేను గుర్తు తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారి నా బాడీలో కాస్త షివరింగ్ వచ్చేది, అండ్ నాకైనా గాయాలు నొప్పించేటివి, అండ్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయేది, ఒక్క విషయం కూడా గుర్తుకు రాలేదు అని అనుకుంటుంటాడు. ఇంకా ఈయన ఏమో అప్పుడే ఇన్షువిన్ ని కలిసిండే రోజు గుర్తు తెచ్చుకుంటుంటాడు. సో అప్పుడే ఇన్షువిన్ మొహం నిండా గాయాలు అయి ఉంటాయి, అండ్ ఆ గాయాలే సోల్ పైన కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈయన కలిసిండే రోజు తన ముందు 3 డెడ్ బాడీస్ పడున్నాయి, అండ్ ఈయన ఏమో ఇన్షువిన్ ని షినోసుకే అని పిలిచాడు. సో ఇంకప్పుడు షోల్ ఇన్షువిన్ కి తన పాస్ట్ మెల్లిమెల్లిగా గుర్తు రావడం మొదలవుతుంది. సో పాస్ట్ లో ఇంతకీ ఏం జరిగిందంటే హొజైన్ ని ఇంకా ఇనయ్ రూల్ చేస్తుండే టైంలో మీట్సుడో అనే అతను ఇనయ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తాడు, అండ్ ఆబ్వియస్లీ తనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఆడిండే ప్రతి మ్యాచ్ లోనూ ఓడిపోతుంటాడు. సో అక్కడ ఉండే వాళ్ళు కాస్త ఎక్కిరిస్తుంటారు, దానికి మీట్సుడో నేను నేర్చుకుని తీరుతా అన్నట్లుగా పట్టుదలతో ఉంటాడు, అందుకనే పదే పదే ఇనయ్ తో మ్యాచ్ ఆడుతుంటాడు. ఇంకా మీట్సుడో వాళ్ళ కొడుకు షినోస్కే అనమాట, ఐ మీన్ ఇన్షువిన్, అండ్ తనకి పెద్దగా స్పియర్ ఫైటింగ్ అంటే ఇష్టం ఉండదు, బయట ఉండే నేచర్ ని చూస్తుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫుల్ గాయాలతో అక్కడికి వచ్చి ఏమైంది షినోస్కే, నీకు స్పియర్ ఫైటింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదా, అయినా మిట్సుడా ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి నీకు మార్షల్ ఆర్ట్స్ తెలియాల్సిందే, నువ్వు మన క్లాన్ ని కాపాడాలి అని చెప్తుండగా ఇనయ్ స్పియర్ ని పట్టుకుని అక్కడికి వచ్చి అతను నీ కొడుకు కదా, అతను ఇలానే మొండిగానే ఉంటాడు, మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకుంటారులే అని చెప్పి స్పియర్ ని షినోస్కేకి ఇస్తాడు. అండ్ షినోస్కే దాన్ని కరెక్ట్ ఫామ్ లో పట్టుకుంటేసరికి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా ఈయనేమో మీ నాన్నని నువ్వే ఓడించలాగా ఉన్నావే అని చెప్తాడు. ఇంకా తర్వాత మిట్సుడా ఏమో అన్ని గాయాలైనా సరే ఇంకో మ్యాచ్ కి రమ్మని పిలుస్తుంటాడు, అండ్ షినోస్కేనేమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని పంపించేస్తాడు. ఇంకా అదే రోజు ఏంటంటే ఆ ఊరికి ఒక రోనిన్ వస్తాడు, అండ్ అతను కాస్త సస్పిషియస్ గా కనిపిస్తుండేసరికి అక్కడ లోకల్ గా ఉండే మాంక్స్ అంతా ఇతన్ని అనుమానిస్తారు. ఇంకా అతనేమో వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంటాడు. ఇంకా షినోస్కే కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అదే టైంకి ఆ రోనిన్ అయితే షినోస్కే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదులే గానీ నేను 3 రోజులుగా అయితే ఏమీ తినలేదు, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతాడు. అది వినగానే షినోస్కే వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది, అయినా కానీ అతన్ని చూస్తే అలా నమ్మబుద్ధి అయ్యేది, సర్లే పోనీ ఏదో ఒకటి ఫుడ్ తనకి ఇచ్చేస్తుంది. ఇంకా అదే టైంకి షినోస్కే కూడా వచ్చేసరికి పద ఇంటికి వెళ్దామని వాళ్ళ అమ్మ పిలుచుకోబోతుంది. ఇంకా షినోస్కే వాళ్ళ అమ్మ బ్యూటీని చూసి మరోనిన్ ఫ్లాట్ అయిపోయి వాళ్ళ వెంట పడుతుంటాడు. సో దీన్ని గమనించిన షినోస్కే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం పద అని పిలుచుకోబోతుంటాడు. అండ్ అప్పుడే ఆ రోనిన్ కూడా వీళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్ చేరుకుండేస్తాడు. ఇంకా షినోస్కే ఏమో కాల్ జరిపోయి అక్కడ కింద పడిపోతాడు. ఇంకా ఆ వ్యక్తి ఏమో మీ అమ్మ చాలా అందంగా ఉంది అని తన దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే షినోస్కేకి వాళ్ళ నాన్న చెప్పిండే మాటలు, అదే నువ్వు నీ క్లాన్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే నువ్వు మిట్సుడా ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి ఈవెన్ మన ఫ్యామిలీని కూడా కాపాడాలి అని చెప్పింటాడు కదా. సో దాన్ని దలుచుకొని ఆ వ్యక్తి కాళ్ళను పట్టుకొని కొరికేస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ఏమో షినోస్కేని దూరంగా విసిరేసి తన కత్తిని బయటికి తీసి అటాక్ చేయబోతాడు. కాకపోతే షినోస్కే త్రుటిలో తప్పించుకుపోతాడు, అంటే షినోస్కే అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ తర్వాత ఆ వ్యక్తి షినోస్కే వాళ్ళ అమ్మని రేప్ చేస్తూ నువ్వేం అంత స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను మీ ప్రాణాలేమి తీను అని చెప్తాడు. ఆల్మోస్ట్ అదే టైంకి షినోస్కే కూడా స్ప్రోలోకి వస్తాడు. ఇంకా షినోస్కే వాళ్ళ అమ్మేమో షినోస్కేను తలుచుకుంటూ గట్టిగా అరుస్తూ ఒక పిన్నుని తీసుకొని ఆ వ్యక్తి కంటిలో పొడుస్తుంది. ఇంకా ఆ వ్యక్తి ఏమో కత్తి తీసుకొని షినోస్కే వాళ్ళ అమ్మని పొడి చేసి తన కంటి మీద ఉండే పిన్ లాంటి దాన్ని కూడా బయటికి తీస్తాడు. ఇంకా ఇన్షువిన్ సోల్ అండ్
అండ్ షినోస్కే దీన్ని చూసి బాధపడతారు. ఇంకా ప్రెసెంట్ టైంలో ముసాషి కూడా ఇంతకు ముందు ఇన్షువిన్ అన్కాన్షియస్ అయినప్పుడు పదే పదే అతన్ని కొడుతూ నేను గెలిచాను అని చెప్పింటాడు కదా. సో దానికి అగాన్ కూడా ముసాషిని తిడతాడు. అండ్ ఇంకా ఇన్షువిన్ ఏమో వాళ్ళ అమ్మని ఆ పొజిషన్ లో చూడలేకపోతుంటాడు. ఇంకా అప్పుడే మిట్సుడా పరిగెట్టుకుంటూ ఆ చోటుకొచ్చి వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు పరిస్థితిని చూసి చాలా కోపంగా ఇంతకీ ఎవర్రా నువ్వు అని చెప్పి తన రోనిన్ పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే రోనిన్ మిట్సుడా పై స్లాష్ చేస్తాడు. ఇంకా మిట్సుడా రోనిన్ పొట్టలోకి స్వాడ్ ని గుచ్చేస్తాడు. తర్వాత మిట్సుడా అలానే పాక్కుంటూ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తాడు. అండ్ షినోస్కేని కూడా చూసి అక్కడే ప్రాణాలను ఇడుస్తాడు. ఇంకా షినోస్కే ఏమో పైకి లేస్తాడు. ఇంకా అదే టైంకి ఈ నాన్న నేను ఇచ్చిండే పికల్స్ ని మర్చిపోయి వచ్చాడు, ఇదిగో తీసుకొని ఇచ్చే టైంలో అక్కడ జరిగిండే సంఘటనలను చూసి ఫుల్ షాక్ అయిపోయి షినోస్కే దగ్గరికి వెళ్ళి షినోస్కే కళ్ళను మూసేసి భుజం పైకి ఎత్తుకుంటాడు. ఇంకా ఇన్షువిన్ జరిగిండే 2 సంఘటనలు చూశాడు కాబట్టి అయినా స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఏంటి, మిగతా వాళ్ళని ఓడించడమా, సెకండ్ జనరేషన్ మాస్టర్ ఆఫ్ హుసైన్ గా మారడమా తెలీదు, అయినా స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ముసాషి లాంటి వాళ్ళతో మోటల్ కాంబాట్ చేయడమా, ఈవెన్ దీని గురించి నేను అగాన్ కి కూడా ప్రతి బ్యాటల్ లో లైఫ్ ని రిస్క్ చేయాలి, అప్పుడే మన ట్రూ స్ట్రెంగ్త్ బయటకు వస్తుంది అని చెప్పాను. ఈ మోటల్ కాంబాట్ చిన్నప్పటి నుంచే నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయినట్లుంది. అప్పటి నుంచే స్ట్రాంగ్ అవ్వాలని అనుకున్నాను, స్ట్రాంగ్ అవ్వడానికే బ్రతుకుండాలని కూడా అనుకున్నాను. కానీ నాకు తెలియకోకుండానే నా చిన్నప్పటి నుంచి నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళని మట్టితో కప్పెట్టేస్తున్నాను. అండ్ అదే మట్టిలో నేను కూడా కూరుకుపోతున్నాను. నా వీక్నెస్ నా గిల్టీనెస్. నేను ఇలా చెడు సంఘటనల నుంచి దూరంగా ఉండాలనే ఇన్విన్సిబుల్ అవుదాం అనుకున్నా. అండ్ అలా స్ట్రాంగ్ అవుదామనే ఒక సైకిల్లో ఇరుక్కుపోయి ఈ ప్లేస్ నుంచి కూడా బయటికి రాలేకపోయా. నిజానికి నన్ను నేను కవరప్ చేసుకుంటేసా, మిగతా వాళ్ళకి ఏమీ చేయలేకపోయా. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నేనేదో స్వార్థపరులాగా నాకు అనిపిస్తుంది. అండ్ కనీసం నాతో ఎవరు క్లోజ్ గా ఉండలేని పొజిషన్ కి చేరుకున్నా. అండ్ నేను అన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు బ్రతకాలని ఉంది. అండ్ నా ముందే నా బాడీ పడుంది. ఇంకా నేను చివరికి ఒంటరిగానే మిగిలిపోయానా అని అనుకుంటుండగా సడన్ గా వర్షం రావడం మొదలవుతుంది. అండ్ అయినా కానీ ఇన్షువిన్ బాడీ చుట్టే వాళ్ళందరూ అలానే ఉంటారు. ఇంకా అప్పుడే ముసాషికి ఇన్షువిన్ వాయిస్ వినపడుతుంది. ముసాషి, నీ స్వార్డ్స్మెన్షిప్ చాలా దారుణంగా ఉంది, అయినా కానీ నువ్వు నన్ను ముప్పు తిప్పలు పెట్టావు. ఇంకొద్ది సంవత్సరాల్లోనే నువ్వు ఇంకా ఎక్స్పర్ట్ అయిపోతావు. నిన్ను కలవడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, నేను బ్రతకాలనుకుంటున్నాను అని అనిపిస్తుంది. అండ్ ఈ వాయిస్ ఓన్లీ ముసాషికి వినిపించేసరికి ముసాషి అయితే, ఓల్డ్ మ్యాన్, నేను చేసిండే పనికి మీరు నన్ను ద్వేషిస్తున్నారా? అండ్ ఈవెన్ మీరే నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు, కానీ ఇన్షువిన్ చనిపోతాడని మీరైతే అస్సలు అనుకోనున్నారు. నేను కానీ అతన్ని చంపకపోయింటే అతన్నే నన్ను చంపేసిండేవాడు. సో నాకు వేరే చాయిస్ కూడా లేదు అని చెప్పేసరికి మాస్టర్ ఈనయ్ అయితే ఇలా జరుగుద్దని నాకు ముందే తెలుసు, అయినా అతను మోర్టల్ కాంబాట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాడు. అందుకనే చిన్నప్పటి నుంచి స్పియర్ ని పట్టుకొని ట్రైనింగ్ తీసుకున్నాడు. నేనేమి అతనికి ఇలా స్పియర్ తో ట్రైనింగ్ తీసుకోమనేమి ఎంకరేజ్ చేయలేదు. తను స్వంతంగా తీసుకున్న నిర్ణయం అది. అందరూ బొమ్మలతో ఆడుకుంటుంటే ఇతను మాత్రం చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీసుకునేవాడు అని చెప్పి అతని డెడికేషన్ చూసి నేను అతని పాస్ట్ వల్లే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటా అని అనుకొని, అయినా మీరు దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అతనికి స్పియర్ ని వాడడం ఒక వరం. 15 ఏళ్ళు ఉన్నప్పుడే అతను ఈ టెంపల్ లోనే స్ట్రాంగెస్ట్ అయిపోయాడు. అతన్ని కొట్టేవాడు ఒక్కరు కూడా లేరు. అండ్ అతని లైఫ్ రిస్క్ లో పెట్టినప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ కి రీచ్ అవుతాడన్న విషయం తనకి కూడా తెలుసు అని చెప్పి ఇన్షువిన్ సెకండ్ జనరేషన్ మాస్టర్ ఆఫ్ హుసైన్ అయినా సరే అతనిలో ఇంకా షినోస్కే ట్రైట్స్ కనిపించేవి అని చెప్తూ చాలా బాధపడుతుండడాన్ని ముసాషి అండ్ అగాన్ చూస్తారు. అండ్ ఇంకా ఈయన ఎలానే కంటిన్యూ చేస్తూ, నేను అతనికి ఏమీ నేర్పించలేకపోయినా కానీ ఇన్షువిన్ ఒక ఇంపార్టెంట్ విషయంలో వెనకపడి ఉండేసరికి నీకు ట్రైనింగ్ ఇచ్చా అండ్ ఈ కాన్సిక్వెన్సెస్ కన్నీ నేను ప్రిపేర్ అయ్యే ఇంత దూరం వచ్చా అంటే నీ పైన నాకేమీ ద్వేషం లేదు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో స్వాడ్ ని అలానే పట్టుకొని నేను గెలిచేశాను కదా అని అడుగుతాడు. కానీ అప్పుడే అందరూ షాక్ అయ్యే విషయం ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఇన్షువిన్ పైకి లేచి స్పియర్ ని పట్టుకొని, నాకు నమ్మబుద్ధి వేయట్లేదు ముసాషి, నువ్వు అంత రక్తాన్ని కోల్పోయినా గానీ అలానే నిల్చొని అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి హార్ట్ బీట్ పెరిగి అయింటే గాయాల వల్ల అక్కడే అన్కాన్షియస్ గా పడిపోతాడు. ఈవెన్ కాసేపటికే ఇన్షువిన్ కూడా అలానే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇంకా అగాన్ తో వాళ్ళిద్దరిని చూసుకో. ఇంతకు ముందు జరిగిండే మ్యాచ్ ని అండ్ ఈ మ్యాచ్ ని కన్సిడర్ చేస్తే టైగా మిగులుతుంది. సో ఇందులో ఎవరు విన్ కాలేదు అండ్ దీని రిలేటెడ్ గా హుసైన్ టెంపుల్ రికార్డ్స్ లో ఏమి రాయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అగాన్ ఇన్షువిన్ అండ్ ముసాషి బట్టలను ఎదుగుతూ, అయినా ఈ ముసాషి బట్టలను కూడా నేనే క్లీన్ చేయాలని తనలో తను మాట్లాడుకుంటుండగా జొటరో దాంకొని అగాన్ ని చూస్తుంటాడు. అండ్ అగాన్ ఏమో జొటరోని గమనించి, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కుర్రాడా అని అడిగేసరికి జొటరో అయితే జవాబు ఇవ్వకోకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అగాన్ కేమో అసలేం అర్థం కాదు. ఇంకా హుసైన్ లో ఇద్దరు లివింగ్ లెజెండ్స్ రెస్ట్ తీసుకుంటుంటారు. అండ్ ఇంకా కాసేపటికే ఒక లివింగ్ లెజెండ్స్ ప్రోలోకి వస్తుంది. ఇంకా బయట ఏమో అగాన్ ముసాషి బట్టలను ఉతుకుతూ సర్ఫెక్సల్ యాడ్ ఆర్టిస్ట్స్ ని ఇప్పుడు పిలవాలేమో అని అనుకుంటాడు. ఇంకా ముసాషి అయితే నేను ఇంతకీ ఎక్కడున్నాను, నా తల చుట్టూ ఏంటి ఇన్ని బ్యాండేజెస్ ని కట్టేశారు అని అనుకుంటూ చుట్టుపక్కల చూసేసరికి పక్కన ఇన్షువిన్ ఉండేదాన్ని గమనించి ఇంతకు ముందు ఇన్షువిన్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. అదే, ఇంకొద్ది సంవత్సరాల్లోనే ముసాషి నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ ఫైటర్ అవుతావు అండ్ అప్పుడు నేను నిన్ను కలవాలి, నేను నీతో మాట్లాడాలి. అయినా అతను చెప్పాడని నేను జస్ట్ ఊహించుకుంటున్నానా లేదా రియలా? అబ్బా నిజమే ఏంటుందిలే, అయినా సెకండ్ జనరేషన్ మాస్టర్ ఆఫ్ హుసైన్ చెప్పాడంటే నమ్మి తీరాలి అని
అనుకొని ఇన్షువిన్ బతుకున్నాడా లేదా అని చెక్ చేస్తాడు. అంటే ఇన్షువిన్ బతుకుండేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అప్పుడే తనకి వాళ్ళ నాన్న నువ్వు తొందరలోనే చస్తావు అని చెప్పింటే మాటలు గుర్తొచ్చి నేను చావలేదు, నేను బతికే ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలానే సాయంత్రం పూట కావస్తుంది. ముసలాయన ఏమో పడుకొని ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి ముసాషి వచ్చి కొంపదీసి పోయాడేమో అని అనుకోని మాస్టర్ ఇనయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అస్సలు జరగకూడదు, మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు నేనైతే థ్యాంక్ యూ చెప్పలేదు, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అని అనుకుంటుండగా మాస్టర్ ఇనయ్ ముసాషి చేతుల్ని పట్టుకొని అగాన్ నా రూమ్ లోకి ఒక బీస్ట్ వచ్చింది అని చెప్తాడు. ఇంకా అప్పుడే అగాన్ లోపలికి వచ్చి తడిగుడ్డని ఇనయ్ తల మీద వేసి, తడిగుడ్డ వేడిగుడ్డ ఏదో ఒకటి, ఇంతకు ముందు తను వర్షంలో తడిచాడు కదా, సో అందుకనే ఇప్పుడు అనారోగ్య పాలయ్యాడు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో నేనేమి మృగాన్ని కాదు అని చెప్తాడు. దానికి ఈయనై నువ్వు ఇన్షువిన్ తల మీద ఒక దెబ్బ కొట్టాక మళ్ళీ పదే పదే నేను స్ట్రాంగ్ అని అటాక్ చేసావు కదా, అప్పుడే నీలో ఉండే మృగం బయటకు వచ్చింది. నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, ఆ బ్లడ్ థర్స్ట్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్తాడు. ఇంకా ఎగాన్ ఏమో సార్ మీరు కాస్త రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే మళ్ళీ నార్మల్ అవుతారు అని చెప్తాడు. ఇంకా ఇనయ్ ఏమో అగాన్ వెళ్ళి ఆ వస్తువుల్ని తీసుకుంటారా అని చెప్తాడు. అండ్ ఎగాన్ వెళ్ళి స్వాట్స్ అండ్ బట్టల్ని తీసుకొచ్చేసరికి ఇనయ్ అయితే నువ్వు ఇంకా ఎక్కువగా ట్రావెల్ చేస్తావు కాబట్టి కనీసం ఇప్పటి నుంచి అయినా కొంచెం సివిలైజ్డ్ గా కనిపించు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఆ బట్టలను వేసుకుంటాడు. అండ్ దీన్ని ఇన్ కేస్ ఓట్స్ గానీ చూసుంటే హీస్ సో హ్యాండ్సమ్ అని పాట పడి ఉండదేమో. ఇంకా అయినా అయితే నువ్వు ఫస్ట్ అటాక్ చేసేదాకా బాగా ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్డ్ గా ఉన్నావు. సరే నేను ఇంకా కాస్త రెస్ట్ తీసుకోవాలి, అయినా ఇన్షువిన్ కథ ఏమైంది, అతను స్పృహలోకి రాలేదా అని అడుగుతాడు. దానికి ముసాషి లేదని చెప్తాడు. ఇంకా అలా నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇన్షువిన్ పైకి లేస్తాడు. అండ్ ఇంకోవైపు అగాన్ వాళ్ళు రెస్ట్ తీసుకోమని ఎంత చెప్తున్నా గానీ వినకోకుండా మాస్టర్ ఇన అయితే నేను ఒక్క రాత్రి పడుకున్నా కదా అదే సరిపోద్ది, ఇప్పుడు నేను నార్మల్ అయిపోయా, అనవసరంగా ఎక్కువ వాగకండి అని చెప్పి పొలం పనులు చేసుకోవడానికి వెళ్తాడు. ఇంకా ముసాషి ఏమో ఇతను ఇంకో 20 ఏళ్ళు ఈజీగానే బతికేస్తాడు అని చెప్తాడు. ఇంకా ఈయన ఎలా పొలం పనులు చేసుకుంటుండగా ఇన్షువిన్ అక్కడికి వస్తాడు. అంటే దీన్ని గమనించిన ఈయనై అలా ఖాళీగా ఉండే బదులు నాకు సహాయం చేయొచ్చు కదా, ఇప్పుడు నార్మల్ అయిపోయినట్లున్నావు అని చెప్పేసరికి ఇన్షువిన్ కూడా సహాయం చేస్తుంటాడు. ఇంకా ఈయన ఏమో నువ్వు బ్రతికి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్షువిన్ కాదు షినోస్కే అని చెప్పేసరికి ఇన్షువిన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ విషయం తనకు తెలుసన్న విషయం ఇనయ్కి తెలియదని తను ఇప్పటిదాకా అనుకున్నాడు కాబట్టి. సో ఇంకా ఇన్షువిన్ అలానే నడుచుకుంటూ వెళ్తూ ఇనయ్ చెప్పిండే మాటలను గుర్తు తీసుకుంటాడు. అదే నువ్వు ఇంకా ఒంటరి వాడివి కాదు అని తలుచుకొని ఏడుస్తాడు. ఇంకా తర్వాత ముసాషి నేను ఇక్కడి నుంచి ఇంకా వెళ్తున్నా, మీరు చేసిండే దానికి చాలా థ్యాంక్ యూ, నేను చేసిండే దానికి గ్యారంటీగా రుణం తీసుకుంటా అని చెప్తాడు. దానికి మాస్టర్ ఇనయ్ కాస్త వెన్ను నొప్పిస్తుంది, అయినా నువ్వు మీ పేరెంట్స్ కి దేవుళ్ళకి ఇలా చాలా మందికి రిటర్న్ ఫేవర్ చేయాలి కాబట్టి నీకు ఎలాగో అంత టైం మిగిలిండదు, సో అనవసరంగా నువ్వు చేయలేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావులే, సరే వాడి గురించి వదిలేసి హొజన్ పికల్స్ ని మాత్రం బాగా ఎంజాయ్ చెయ్యి అని తను చేసిండే పికల్స్ అయితే ఇస్తాడు. ఇంకా ముసాషి అలానే వెళ్తుండగా ఇన్షువిన్ తనకి దారిలో కనిపించి తన స్పియర్ కాస్త విన్యాసాలు చేసి ముసాషికి ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఇంకా ముసాషి కూడా సేమ్ అలానే బౌ చేసి తనకి కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకా వాళ్ళ దారిలో అలా క్రాస్ అవుతాయి. ఇంకా ఇన్షువిన్ ఏమో ముసాషి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం, కానీ ఈసారి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసరికి ముసాషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత ఇన్షువిన్ ఇనయ్ ఇంటికి వెళ్ళి స్పియర్ నాకు ఇంకేమాత్రం అక్కర్లేదు అని చెప్పి రిటర్న్ ఇచ్చేసరికి ఇనయ్ కూడా షాక్ అయిపోయి ఫైనల్లీ ఇప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట, స్వాడ్ ప్రతి దానికి అక్కర్లేదని. ఈ ప్రపంచంలో చాలా విషయాలు అస్సలు వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేము, వాటిని జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే, ఇప్పుడు మాత్రం సూపర్ ఫీలింగ్ ఉంది అని అనుకుంటాడు. ఇంకా ఇన్షువిన్ అండ్ అగాన్ హొజన్ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఇన్షువిన్ ఏమో నేను ఇన్షువిన్ ని సెకండ్ జనరేషన్ మాస్టర్ ఆఫ్ హొజన్ అని మిగతా మాంక్స్ ముందు నిల్చొని చెప్తాడు. ఇంకోవైపు జొటరో దాంకొని ముసాషిని ఫాలో అవుతున్నాడని ముసాషి గమనించి ఈ యాగ్యూ ఇంకా ఎంత దూరం ఉందో ఏంటో దారి చూపిస్తారా కుర్రాడా అని చెప్తాడు. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.